మర్డర్లే జరిగినాయా లేకపోతే దందాలే జరిగినాయా అట్లాంటి టైంలో మేమేమో సఫర్ అవుతున్నాము, మేమందరం మీ వెనకాల ఎందుకు ఉండాలి అని అడిగారు లోకేష్ని చంద్రబాబుని మొన్నటిసారి. ఆ 2-3 సంవత్సరాల పాటు వీళ్ళు తిరిగినప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలు అది. ఈ దఫా అట్లుండదు, ఈ దఫా నాన్నను కూడా నేను మారుస్తానని హామీ ఇచ్చాడు లోకేష్, అందుకే రెడ్ డైరీ తీశాడు. కాబట్టి ఈ దఫా అధికారులైన జైళ్లలో వేసేస్తాము, అందరినీ జైళ్లలో వేసేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు అది రోజు వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి మహాభారతంలో భీముడు వీళ్ళందరూ కూడా ఆ లక్క గృహ దగ్ధం తర్వాత లోపల ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బకాసురుడు వ్యవహారం ఒకటి వస్తుంది. ఎవరింట్లో ఏ బ్రాహ్మణుల ఇంట్లో అయితే వీళ్ళు ఉంటారో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాక్షసుడు అందరినీ తినేస్తుంటే, అయ్యా నువ్వు అందరినీ తినేస్తా మేమందరం బతకపోతే రేపొద్దు నువ్వు కూడా ఆకలితో చేస్తావు కాబట్టి రోజుకు ఒకళ్ళని తినండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఒక ఇది ఇచ్చారు. ఓ బండెడు ఫుడ్ మనిషి వెళ్తుంటారు. అట్లాగా రోజు వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో చివరి రోజున భీముడు వెళ్ళి చంపడం ఇది చూసాం. అట్లాగే ఇప్పుడు ఆ సంతృప్తి పరచాలంటే రోజుకు ఒకడిని ఎవడో ఒకటి కేసులో ఉండాలా, రోజు ఒకటి జైల్లో ఉన్నట్టు ఉండాలా, రోజు ఏదో ఒకటి జరిగిపోతున్నటువంటి ఒకటి మానసిక సంతృప్తి ఉండాలి ఇక్కడ. ఈ సంతృప్తి పరిచేటటువంటి చర్య ఇది. అంతేనా? అంటే మేము ఎవరిని విడిచిపెట్టామని సంకేతం. ఇప్పుడు విడుదల రజనీ కేసు అయిపోయింది, అందులో ఇంకే అరెస్టులు ఉండవు అనుకున్న టైంలో సడన్ గా తీస్తున్నారు బయటికి. ఒకేసారి తెల్లారేసేవాడికి పలానా వ్యక్తి అరెస్ట్ రాత్రి అనేది వస్తుంది.